ఇండియా టాస్ విన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ తీసుకోవాలా దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఏపీ అండర్-23 క్రికెట్ టీమ్ మేనేజర్ వెంకటేష్ గారు కూడా ఉన్నారు. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్ సార్, మీ స్ట్రాటజీ ప్రకారం ఈ రోజు ఏం చేస్తే బెటర్? ఫస్ట్ ఒకవేళ టాస్ విన్ అయితే కనుక మనం బ్యాటింగ్ బౌలింగ్? వికెట్ పరంగా చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే అది ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడం అనేది మంచిది అనిపిస్తుంది. వాళ్ళు కానీ ఒక 160, 170 రెస్ట్రిక్ట్ చేయగలిస్తే మాత్రం చాలా మంచిదండి మనకి. యాక్చువల్లీ టాస్ గెలిస్తే వాళ్ళు ఫీల్డింగ్ తీసుకోవడం అనేది కరెక్ట్ అండి. అంటే జనరల్ గా పిచ్ యావరేజ్ చూసుకుంటే కనుక 189 ఇట్లా కనిపిస్తుంది సార్. ఈ రోజు ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం కనిపిస్తోంది? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మా సెమీఫైనల్స్ లాగా కలకటా కానీ లేకపోతే మన ముంబై లాగా మాత్రం అదైతే బాల్ మీద బ్యాట్మెన్ అయితే బాల్ అయితే వచ్చే పొజిషన్ అయితే కాదు, ఫాస్ట్ ట్రాక్ అయితే కనిపించట్లేదు. అంటే స్లో వికెట్ ఉందండి. ఇది స్పిన్ ట్రాక్ కాబట్టి నేను అనుకుంటున్నాను 150, 160 వాళ్ళు జస్ట్ మనం బ్యాటింగ్ చేస్తే మాత్రం మినిమం 190 to 200 చేస్తే మాత్రం చాలా మంచి స్కోర్ అవుతుంది. ఓకే, అంటే పిచ్ ఈ రోజు కూడా రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ పిచ్ ఏదో మనకి సెలెక్ట్ చేశారని చెప్తున్నారు. సో ఆ పిచ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అదే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ వల్ల మీకు టర్న్ కి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి. వికెట్ అనేది కొంచెం స్లోగా ఉంటుందండి. ఓకే సార్, వెన్యూ స్టాట్స్ చూస్తే కనుక ఇప్పటి వరకు మనం అంటే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వాళ్ళే గెలిచిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఐపీఎల్లో కూడా చూసాం 8 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళే గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అట్లాంటి స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని అంటారా? ఫస్ట్ బ్యాట్ అది సెంటిమెంటల్ గా మనం ఫస్ట్ బ్యాట్ చేసిన వాళ్ళు గెలిచారు అనేది నేను పాయింట్ అయితే చెప్పను. ఆ రోజు వికెట్ ఎలాగుంది, ఆ అట్మాస్ఫియర్ ఎలాగుంది, ఆ సిచ్యువేషన్ ఎలాగుంది, సో ఆ డ్యూ పొజిషన్ ఏంటి, డ్యూ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. సో దాని ప్రకారంగా మనం వికెట్ చూడాలి తప్ప ప్రీవియస్ రికార్డ్స్ లేకపోతే దాని పొజిషన్ బట్టి అయితే మనం వెళ్ళడం లేదు. కాకపోతే ఇవాళ సిచ్యువేషన్ అయితే మాకు వచ్చింది అంటే రిజల్ట్ జస్ట్ మేము చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం అయితే టర్న్ కి అయితే కొంచెం బాగా అది సహకరిస్తుందని వచ్చిందండి. సో అందువల్ల స్లో ఉంటుంది కాబట్టి వికెట్ టాస్ గెలిస్తే మాత్రం 100% ఫీల్డింగ్ తీసుకుంటే మంచిదని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే ఈ స్టేడియంలో చూస్తే అంత మంచి మెమరీస్ లేవు. దీని మీద సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆఖరికి ఈ స్టేడియం కోసం, ఈ స్టేడియంలో ఆడడం కోసం హోటల్ రూమ్స్ అయితే చేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది, డ్రెస్సింగ్ రూమ్స్ కూడా చేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వీటన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టీమిండియా ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో భాగంగా చాలా వరకు బయట నుంచి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. మీరైతే మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇదే మనం వన్డే వరల్డ్ కప్ కూడా ఇక్కడ జరిగింది. సో ఇదే స్టేడియం జరిగింది. సో ఆస్ట్రేలియా మనం ఫైనల్స్ యాక్చువల్లీ ఏ మ్యాచ్ ఓడిపోవడం ఫైనల్స్ వరకు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఓడిపోవడం అనేది జరిగింది. సో బ్యాడ్ ఇదైతే ఇదైతే ఉన్నాయి మనకి. సో అందువల్ల కాకపోతే మాత్రం మీకు దాని ప్రకారంగా కాకుండా ప్రజెంట్ వికెట్ T20 మ్యాచ్ కాబట్టి ఇది ఎవరి డే అనేది చాలా చెప్పలేం కాబట్టి సో ఇండియన్ టీమ్ అయితే ప్రజెంట్ అయితే బ్యాటింగ్ లైన్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఆల్రెడీ మీరు వెస్టిండీస్ మీద కానీ లేకపోతే మన ఇంగ్లాండ్ మీద చూసిన విధంగా చూస్తుంటే మొత్తం బ్యాటింగ్ లైన్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. సో సంజు శాంసన్ అనేది మొత్తం ఫామ్ లో రావడం కానీ ఇవాళ మరి 11 అనేది ఎలాగుంటుందో అనేది చూడాలండి. కోచ్ అండ్ బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే మనకి చర్చ నడుస్తున్నట్టుగా వరుణ్ కానివ్వండి, అభిషేక్ శర్మన్ కానివ్వండి, వీళ్ళు ఏమైనా కొంచెం డ్రాప్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? నాకైతే అభిషేక్ శర్మ అయితే డ్రాప్ చేసే ప్రాజెక్ట్ కనబట్లేదండి. ప్లస్ ఏంటంటే కాకపోతే నాకు ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లు కానీ తీసుకోవాల్సి వస్తే కుండీకి మళ్ళీ లోపల తీసుకురావాల్సి వస్తుంది, వరుణ్ నుంచి వస్తుంది. ఒకవేళ కాదు అది సిచ్యువేషన్ ప్రకారం సేమ్ టీమ్ ఎలాగా 7+4 వెళ్తాం అనుకుంటే మాత్రం 100% మీకు వరుణ్ ప్లేస్ లోని కుండీకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయండి. అభిషేక్ అయితే పక్కన పెట్టే ఛాన్సెస్ కనబడలేదు. ఎందుకంటే ఒక్క మ్యాచ్ చాలండి. సో ఇదే ఫైనల్స్ మ్యాచ్ చాలండి అభిషేక్ కోసం. సో మ్యాచ్ అనేది టర్న్ చేస్తారు. ఏంటి పవర్ ప్లే లో కానీ అభిషేక్ కానీ క్లిక్ అయ్యాడు అనుకోండి, సో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ మినిమం పవర్ ప్లే లో 80-90 రన్స్ కానీ మనకు వచ్చి రాబెట్టగలిగితే మాత్రం మ్యాచ్ 100% విన్ అవ్వడం